వచ్చినప్పటికీ పండుగలు పబ్బాలు సందర్భంగా రాజకీయ మీటింగ్ల సందర్భంగా ఎప్పుడు వచ్చినా కూడా గొప్పగా సాదరంగా ఆహ్వానించే గుప్తాపూర్ గ్రామస్తులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మరి అట్లనే ఈనాటి గొప్ప కార్యక్రమానికి అంటే మహనీయులు జ్యోతిరావు ఫులే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మరి అట్లనే ఈ గ్రామంలో పుట్టిన మరి కోగర భాస్కర్ గారు, ఆ ముగ్గురి విగ్రహాలను ప్రతిష్ఠించుకొని ఒక గొప్ప కార్యక్రమం చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మందకృష్ణ మాదిగ గారు వారికి మరి ఇక్కడ వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు చెప్తా ఉన్నాను. మరి మా మిత్రులందరూ కూడా ఉన్నారు, అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. పార్టీలకు అతీతంగా మరి అందరికీ కూడా నమస్కరిస్తూ చాలా సంతోషం. పొద్దుపోయింది, మరి ఓపిక కూడా లేదు. నేను పొద్దుగా 9 గంటలకైతే రోజు 12 అయితే మీటింగ్ పోయాను. నిన్న అదే పరిస్థితి. గత 10 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం పాలన ప్రజాపాలన విజయోత్సవాలు గొప్పగా చేసుకుంటున్నాం. మరి అందులో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. నిన్న హ్యాండ్లూమ్ మాకు కూడా చేసినాం, ఇది చేనేతకు సంబంధించి హ్యాండ్లూమ్ మాకు కూడా చేసినాం. మంచిగా గొప్పగా జరిగింది. అనేక కార్యక్రమాలు కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. సరే, ఇవన్నీ ఒక అంశం. మరి ఇక్కడ భువనగిరిలో కానీ ఇతరత్ర అనేక కార్యక్రమాలు చేస్తూ పోతున్నాం. రేపు నల్గొండలో కూడా మరి రేపటి కార్యక్రమం కూడా ఉంది. పొద్దుగా అక్కడ కూడా వెళ్ళాలి. యాదాద్రి పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ లో రేపు ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. మరి ఉదయమే అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు అన్ని మ్యారేజెస్ చూస్తూ మరి పొద్దుపోయింది, ఇక్కడ ఓపిక తక్కువనే ఉంది. అయితే ఒక్కటి విషయం చెప్పాలి, మందకృష్ణ అన్న వస్తే మేము బుక్ అయిపోతాం. అన్నకి చెప్పిన అన్న దగ్గర పనులున్నాయి, అర్ధగంటలు పోతాయని చెప్పిన. గుణబడి పోతే రాత్రి 11-12 అయింది. అన్న ఉపన్యాసం అనర్గళంగా ఉంటుంది, ఇంటుంటే వినాలనిపిస్తుంది కూడా. సో కొండమడుగులు కూడా ఆ విధంగా గొప్పగా జరిగింది. పొదటూరు వచ్చినప్పుడు పెద్ద వాన ఉండే జూలూరు, ఇట్లా అనేక సార్లు వారితో సభలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ రోజు కూడా పనులు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి తొందరగా పోవాలని. సరే, మళ్ళా ఇక వారు వస్తే ఇప్పుడు గది కథ నడుస్తుంది. ఎనివే, సంతోషం. ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు భువనగిరిలో మరి పోచంపల్లి మండలం ముక్తాపూర్లో జరగడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. సరే, వారు ఈరోజు ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు, ఎందుకంటే 30 ఏళ్ల పాటు ఒక ఆశయ సాధన కోసం MRPS మాదిగ వర్గీకరణ కోసం, రిజర్వేషన్ల వర్గీకరణ కోసం వారు చేసిన కష్టం ఒక ధ్యేయం, మరి ఒక ఆలోచన. దానికోసం 30 ఏళ్ళు పాటుపడి దాన్ని సఫలీకృతం చేస్తున్నందుకు వారికి నిజంగా నమస్కరిస్తున్నాం. ఎవరైనా కూడా గన్నేళ్ళు ఒక్కదాని కోసం కష్టపడదు, ప్రభుత్వాలతోటి పోరాడుతూ, వ్యక్తులతోటి కలుస్తూ, మరి ఎంతో మంది మద్దతు తీసుకుంటూ, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, అక్కడ భారతీయ జనతా పార్టీ వీళ్ళు వాళ్ళందరినీ కలుపుకుంటూ పోతూ ఈరోజు సాధించుకున్నట్టే. మరి మధ్యన ఎన్నో ఇబ్బందులు ఎదురైతే ఎంతో మంది ఎన్నో విధాలుగా మరి ఇది అయితదా కాదా ఏమైతుందని అట్లాంటి క్వశ్చన్ మార్కే లేకుండా, అట్లాంటి ప్రశ్న అనేది లేకుండా మరి అదే ఒక సదుద్దేశంతో ముందుకు పోయి దాన్ని సాధించుకుంటే ఈరోజు నిజంగా గొప్ప విషయం. ఆయన చిన్న వ్యక్తి కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను కూడా ఒక ఆశయ సాధన కోసం సాధించినటువంటి గొప్ప వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. ఇంతకుముందు వారు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ కానీ, పెన్షన్లు కానీ, ఇట్లాంటి మరి బియ్యం 4 కిలోల నుంచి 6 కిలోలకు తీసుకురావడం, మరి చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా వారి ఉద్యమంలో ఒక వర్గీకరణకే కాకుండా తెలుగు ప్రజలందరికీ కూడా, అన్ని వర్గాల ప్రజలకు కూడా మంచి చేసే కార్యక్రమం. ఉద్యమం ఎట్లున్నది, లక్షలాది మందిని పోగు చేసుకొని రాష్ట్రంలో ముందుకు పోతున్నప్పుడు నాడు ఉమ్మడి రాష్ట్రంలో మధ్యలో వచ్చిన అనేక సమస్యల మీద కూడా తన గలవెత్తి ప్రభుత్వాలను ఒప్పించి వారికి మేలు చేసిందంటే మందకృష్ణ మాదిగ గారు. మరి ఏ మాత్రం సందేహం లేదు, వారికి మీ యొక్క దళితులే కాదు, ఎస్సీలే కాకుండా అన్ని వర్గాలను కూడా మరి వారికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే, సో ఈరోజు మరి అన్నిటికంటే సరే, ఈరోజు ముఖ్యంగా జ్యోతిరావు ఫులే గారిది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది మరి
ఈ విగ్రహాలు ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం ఇస్తుంది. మహనీయులు మరి వాళ్ళు చేసిన కార్యక్రమాల వల్లనే ఈ దేశం సుఖశాంతులతో ఉంది. మరి వాళ్ళు అందించిన రాజ్యాంగం వల్లనే ఆ ఫలితాలను ఈరోజు మనం పొందుతున్నాం. అందులో భాగంగా మీకు ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ వేదిక మీద ఉన్న మాకు కొత్తగా ఎన్నుకోబడ్డ మార్కెట్ చైర్మన్, నేను ఎమ్మెల్యే అయినాక 3 పదవులు ఇస్తే ఇక్కడ ఆయన ఎస్సీ మార్కెట్ చైర్మన్ బాబురావు ఫ్రమ్ బోలపల్లి. మరి అట్లనే మా దగ్గర భీమా నాయక్ అని ఒలిగొండల మార్కెట్ చైర్మన్ ఒలిగొండల ఆయన ఎస్సీ. అంటే ఎస్సీ గ్రంథాలయ చైర్మన్ ఒక మైనారిటీకి ఇచ్చినాం. అంటే మూడు వర్గాలకు ఇచ్చిన కార్యక్రమం జరిగిందంటే ఇది రాజ్యాంగ ఫలాలే అని చెప్పడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన కార్యక్రమం అని కూడా చెప్తారు. ఇంకొకరు లేరు కూడా, వేరే వాళ్ళే లేరు. సో ఆ విధంగా ఉంది. జగన్ గారు ఉంటే కూడా ఆయన కూడా ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్. మరి దానివల్లనే ఆయన సరే వారికి మళ్ళా కూడా అవకాశం రావాలనుంటే తప్పకుండా ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. అందరికి కూడా మేలు జరిగే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ, మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని మా రాజు గారు ఎల్లస్వామి గారు కొడమడుగు రాజు ఎల్లస్వామి చేయడం కూడా అంటే ఎంత మంచిగా ఈ ప్రోగ్రామ్ చేసినట్టే చాలా గొప్పగా మరి ఆర్గనైజ్ గా పద్ధతిగా చేసి ఒక గొప్ప కార్యక్రమం చేసినందుకు వారికి ఇక్కడ ఉన్న వేదికలు అందరికీ కూడా నమస్కరిస్తున్నాం. సరే ఈరోజు అట్లాంటి రిజర్వేషన్ల ఫలితాలే ఈరోజు వేదిక మీద చూస్తున్నాం. మనం ఒకటి మాటలు కావు, ఆ విధంగా ఇక్కడ చూస్తున్నాం కూడా. మరి ఒక్కటి మాత్రం మనము అంటే ఉన్నట్టుగా కూడా మాట్లాడితే మరి నేను ఒక్కోసారి కొన్ని పాటలు వింటుంటే అంబేద్కర్ మీద ఏమైపోతుండేనో అంబేద్కరుడే లేకుంటే అనే పాట విన్నప్పుడు నిజంగా అనిపిస్తుంది నాకు. అసలు అట్లాంటి రాజ్యాంగం లేకుండా అట్లాంటి అంబేద్కర్ అట్లాంటి రాజ్యాంగం రాయకపోతే ఏమైతుండే ఈరోజు పరిస్థితికి ఇట్లా ఉంటుండేనా? అయినా కూడా మార్పు కొంతే జరిగింది. కృష్ణ అన్నాడు కొంతనే జరిగింది, ఎక్కువ జరగలే. ఈరోజు ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వ్యవస్థాపక అధ్యక్షుడు